कवितार्किक केसरी वेदांताचार्यवर्य मे सन्निधत्तां सदा विज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्मगे प्रह्लादनारद पराशर पुंडरीक व्यासोऽम्बरीश शुकशौनक भीष्मदाल्प्यान् रुक्माङ्गदार्जुनवसिष्ठ विभीषणादीन् पुण्यानि मान् परमभागवतान् स्मरामि वसामि वैकुण्ठे न योगिनां हृदये रवो मद्भक्ताः यत्र गायन्ति तत्र तिष्ठामि। नारद प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुकशौनक भीष्मदाल्प्य रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मान् परम भागवतान् స్మరామి। ఈరోజు ఒక సుదినం। పెరుమాళ్ళ ఒక నవవిధ భక్తిలో ప్రహ్లాదుడు మనకు అనుగ్రహించిన ఈ నవవిధ భక్తిలో సఖ్య భక్తి। సఖ్యం అంటే ఫ్రెండ్షిప్, నన్బన్, సర్వస్వము తన ఒక మిత్రత్వానికి సమర్పించేవాడే మిత్రుడు। మిత్రం సంస్కృత పదంలో ఫ్రెండ్ని మిత్రం అంటారు, మిత్రం మిత్తే మిత్ర అని। అయితే ఆ మిత్రుడు ఎలా ఉండాలి? ఆపత్కాలంలో సహకారం చేసేవాడే మిత్రుడు। ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్। మనం తప్పు చేసినప్పుడు నువ్వు చేసింది తప్పు, ఇది భగవద్ అపచారం, ఈ భాగవత అపచారం, ఇలా చెయ్యకూడదు, ఇలా కామెంట్ చెయ్యకూడదు, నువ్వు వెళ్ళి ఆ స్వామి దగ్గర అపచార క్షమాపణం కోరుకో అని చెప్పేవాడు మిత్రుడు। సబాష్, బాగా చెప్పా, నన్న మూజిలు అడిచా అని చెప్పేవాడు మిత్రుడు కదా। మనకు మంచి విషయాన్ని బోధించేవాడే మిత్రుడు। మంచి విషయం చెప్పాలి, మంచి మార్గంలో తీసుకువెళ్ళాలి, సన్మార్గంలో తీసుకునేవాడే మిత్రుడు కదా। ఆ మిత్రత్వం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మంచి మిత్రుడు దొరుకుతాడు। పెరుమాళ్ అంటున్నాడు, మిత్రుడుగా ఉన్నా చాలు, శరణాగతులు కాకపోయినా పర్లేదు, నేను రక్షిస్తానంటున్నాడు పెరుమాళ్। మిత్రభావేన సంప్రాప్తం నస్త్యజేయం కథంచన। మిత్రభావేన సంప్రాప్తం, ఫ్రెండ్షిప్ అంతా, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లా వచ్చినా పర్లేదు, నేను రక్షిస్తాను, ఫ్రెండ్లా వచ్చినా సరే। సీతాదేవి అంటుంది, తేన మైత్రీ భవతుతే యతి జీవితం ఇచ్చసి। రావణుడి దగ్గర అంటుంది, రాముడి దగ్గర వెళ్ళి వాడు కాలు పట్టుకోవాలని అవసరం లేదు, నీకు అంత అహంకారం ఉంది కదా, యు సీ యువర్ ప్రెస్టీజ్, యు ఆర్ బాదర్డ్ అబౌట్ ప్రెస్టీజ్, సో డోంట్ ఫాలో ఇట్ హిస్ ఫీట్। ఆయన పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, చెయ్యి పెట్టుకో, గివ్ హిమ్ ఏ హ్యాండ్, చెయ్యి పట్టుకొని నన్ను సమర్పించు। తేన మైత్రీ భవతుతే యది జీవితం ఇచ్చు। ఆయన చెయ్యి పట్టుకొని, రామా నేను తప్పు చేశాను, ఏదో బై మిస్టేక్ ఎత్తుకొని స్వీకరించు అంటే స్వీకరిస్తాడు। శరణాగతి అనుకుంటాడు పరమాత్మ,
సుగ్రీవ సఖ్యమే, సుగ్రీవ శరణాగతి కాదు. గమనించండి, అగ్ని సాక్షిగా ఇద్దరు చేపట్టుకున్నారు. మనం ఈ రోజు నుంచి మిత్రుడుగా ఉంటామన్నాడు, అంతే. సుగ్రీవుడు చెయ్యి పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకోలేదు. లక్ష్మణుడికి చాలా బాధ, ఆచార్యుడు కదా, ఆచార్యస్థానం. లోకనాథ పురాభూత్వ సుగ్రీవం నాదమిచ్చతి. లోకనాథుడు సుగ్రీవుడి దగ్గర సఖ్యం చేసుకున్నాడు, సుగ్రీవుడి దగ్గర హెల్ప్ అడుగుతున్నాడు. ఈ కోతలా చేయాల్సింది ఉపకారం పరమాత్మకు. వీళ్ళని సృష్టించిందే వాడు. ఈ వానర సైన్యాన్ని సృష్టించిన వాడే పరమాత్మ. అటువంటి వాడు నీ సహాయం కావాలనైనా సీతను వెతకాలంటున్నాడు. ఇది ఎంత పెద్ద డ్రామా కదా. రాముడంతే డ్రామాని మొత్తం రామావతారాల్లో. ఫుల్ స్టాఫ్ రామ, దశరథ రామ, డ్రామా. అయితే చూడండి, సఖ్యం. పరమాత్మ అంటున్నాడు రాముడు సుగ్రీవుడి దగ్గర, నీలాంటి మిత్రుడు నాకు దొరకడమే నాకు భాగ్యం. నీలాంటి నిజమైన మిత్రుడు వల్లనే నాకు కీర్తి, నీ వల్లనే నాకు గొప్పతనం అంటున్నాడు రాముడు. అటువంటి మిత్రుడు. మైత్రం అంటే ఎలా ఉండాలి? ఆపత్ సమయంలో ఉండాలి వాడు. వెన్ వీఆర్ ఇన్ డేంజర్ యూ షుడ్ కమ్ ఫర్ హెల్ప్. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఏదో కష్టం ఇంట్లో వచ్చింది, ఏమిరా, ఏదో నీకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా, నీకేమైనా డబ్బు కావాలా, ఎవరైనా డాక్టర్ సహాయం కావాలా, ఏదో మంచి హాస్పిటల్ కావాలి, నేను ఉంటా, పక్కన ఉన్నా, 2 మాటలు అన్నా చాలు. మనం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కూడా. We need not even help him financially, physically or medically. But 2 words, నేనున్నాను రా, that will give a tremendous strength. కొండంత బలం కదా పరమాత్మ. ఆత్మ సమస్సక సఖ్యం అంటే అలా ఉండాలి, చాలా క్లోజ్ కంపానియన్. పరమాత్మ సఖానా, ఫ్రెండ్ అవ్వచ్చు. ఎందుకుంటాడు? సుధామకి లేదా? అర్జునుడికి చూసి అంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో, నువ్వు భక్తుడు మాత్రం కాదు, నాకు ఫ్రెండ్, అందుకే భగవద్గీత చెప్తున్నా. When a friend is in distress, so we need to advise him. భక్తోసి మే సఖాచి. భక్తోసి, నా భక్తుడే, సఖా కూడా నా ఫ్రెండ్ రా. హౌ కెన్ ఐ జస్ట్ రిమైన్ ఐడల్ వెన్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్? నీ కష్టం నా కష్టం కదా, నీకు వచ్చిన దుఃఖం నాది కాదా, నేను పంచుకుంటాను. నీకు కన్నీరు వస్తే నాకు హృదయం రక్తం వస్తుంది అన్నాడు కృష్ణుడు. వెన్ ఎ డివోటీ క్రైస్, ద లార్డ్ బ్లీడ్స్ ఇన్ హిస్ హార్ట్. మనం ఏడుస్తే, కన్నీరు పెట్టుకుంటే మన కర్మ వల్ల మనం ఏడుస్తున్నాం. మన జన్మాంతర పాపం, అపచారం వల్ల, భాగవతాపచార సఖ్యాపచార రూప నానావిధ అనంతాపచార, దీని వల్లనే మనకు ఆ కర్మ ఫలం అనుభవించే తీరాలి. దానివల్ల మనం కష్టపడి మనస్సులో లొంగి కన్నీరు పెడితే పెరుమాళ్ హృదయంలో రక్తం వస్తుంది. మరి పెరుమాళ్ ఆపలేడా? కర్మాన్ని క్యాన్సిల్ చేయలేడా? చెయ్యొచ్చు, శక్తి ఉన్నది పెరుమాళ్, కానీ చెయ్యడు. ఎందుకు? ఫల వితరణ దక్షం పక్షపాతారభిజ్ఞం. పక్షపాతం వచ్చేస్తుంది తర్వాత. సో వీ హ్యావ్ టు ఫేస్. అయితే పరమాత్మ మరి ఏం చేస్తాడు? ఈ కర్మని క్యాన్సిల్ చేయడు కదా, అంటే పాపాన్ని తొలగిస్తాడు, పక్కన ఉంటాడు. నేనున్నాను పక్కన, డోంట్ వరీ, ఐ విల్ క్యారీ యువర్ బర్డన్. యూ హ్యావ్ టు ఫేస్ ద బర్డన్, యూ హ్యావ్ టు ఫేస్ ద రైన్, బట్ ఐ విల్ బి ద అంబ్రెల్లా. Water drops will fall on you, but I will protect you as an umbrella. Rain cannot be stopped. కర్మ, మన కర్మ ఫలాన్ని మన పైన వర్షిస్తుంటే దాన్ని ఏమైనా భగవంతుడు ఆపడు. దో ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. వానని ఆపే శక్తి పరమాత్మకు ఉన్నది, చెయ్యడు. ఎందుకు చేయడు అంటే పక్షపాతం వస్తుంది. కానీ భక్తుడికి నాస్తికుడికి ఏం తేడా? భక్తుడికి ఏం తేడా అంటే పరమాత్మ గొడుగు పట్టుకుని వస్తాడు వెనకాల, కొడబడిచిన పెరుమాళ్ళు నమ్మ పిల్లలు. అది పరమాత్మ కరుణ, లేదు దయ. మన కష్టం రాలే, అందరికి ఎవరికి కష్టం లేదు. పరమాత్మకి ఎంత కష్టం తెలుసా మనకన్నా? అయ్యో ఇంతమంది నా బిడ్డలు, నా పిల్లలు అందరు సంసారంలో ఇలా కుక్కల నక్కల బతుకుతున్నారే. ఇంద్రియాలు ఇచ్చానే, బుద్ధిని ఇచ్చాను, వివేకాన్ని ఇచ్చాను, సత్సంగాన్ని ఇచ్చాను, FCC ఇచ్చాను. 10వ అవతారం, 11వ అవతారం, 10వ అవతారం కలికి రాలేదు ఇంకా, కానీ రావటం లేదే. జనాలు ఒకసారి గంగా అంటే చాలే,
హరి అంటే చాలి. హరియప్ అన్నా పెరుమాళ్ అనుగ్రహిస్తారు. అక్కడ డైరీలో రాసుకుంటాం. హరియప్ దో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, పెరుమాళ్ రైట్స్ ఇన్ ఈ డైరీ, యూ చాంటెడ్ మై నేమ్. అలాగే మనం వచ్చాం. వి ఆల్ కేమ్ దట్ వే. అజ్ఞాత సుకృతం అని పేరు. తెలియకుండా దోమను కొట్టాం, ఇట్లా కొట్టాము. కొట్టే చోటులో పెరుమాళ్ కోయిల్ ఉండేది. పెరుమాళ్ పుణ్యం రాశారు. అక్కడి నుంచి స్టార్ట్ నంబర్ 1. అలా అకౌంట్ మన పెరిగి పెరిగి ఇంట్రెస్ట్ పడి ఈ రోజు ఇక్కడ వచ్చాం. ఇస్ ఇట్ నాట్? ఇది నేను చెప్పే విషయం కాదు, శాస్త్రం, మన అనుభవం. ఇప్పుడు మనం సత్సంగం చేస్తున్నాం. సత్సంగం చేసేటప్పుడు పరమాత్మను చూడాలి, పరమాత్మ అనుభవించాలి, కన్నీరు పెట్టాలనిపిస్తుంది, కరగాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది పెరుమాళ ముందు. కానీ ఒకప్పుడు బుద్ధి ఏమవుతుంది? సినిమా చూడాలనిపిస్తుంది, డ్రామా చూడాలనిపిస్తుంది, మిగతా వాళ్ళు ఎవరైనా చాటలు చెప్తే అది వినాలి, తీ కొరలే చంద్రోదం అది వినాలనిపిస్తుంది. ఎందుకో చెడు ఆలోచన వస్తుంది? జన్మాంతర పాపం. అది ఎలా పోతుంది? వేరుతో వెళ్ళాలంటే కంటిన్యూస్ సత్సంగం, అంటే నో సొల్యూషన్. ఎఫ్సిసి ఆన్ చేసి మీ పని ఇంటి పని చేయాలి, పెరుమాళ తుర్బారం చేయాలి, పిల్లలకు వంట చేయాలి, రొట్టె చేయాలి, దోశ చేయాలి, ఇడ్లీ చేయాలి, వింటూ చేయండి. ఆ సఖ్యం, ఫ్రెండ్షిప్ అనేది అలా ఉండాలి. సఖ్యం నగము సదయం పోదు. ఈ నఖము మరి ఈ ఒక శద మాంసం పక్కన ఉంది కదా, ద ఫ్లెష్ ఎలా ఉన్నాయి పక్కన? హౌ దే ఆర్ క్లోజ్? దే ఆర్ సెపరేట్ ఆర్ దేర్ ఇస్ క్లోజ్? దిస్ ఫింగర్ nail is a part of the finger as well as not part of it. It is not part of the finger because you cut, you don't bleed. It is also part of the finger because it grows. So friendship around is a part of our body. అలా పరమాత్మ ఆ ఫ్రెండ్షిప్ ఏంటో ఉదాహరణ చెప్పిస్తున్నాడు. సుగ్రీవుణ్ణి అలా తలపైన పెట్టుకుంటాడు పరమాత్మ. సుగ్రీవ సఖ్యం. అలా ఆ సఖ్యానికి పరమాత్మ సఖ్యం మనకు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. పితాసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్, నత్వత్సమోస్త్యభతిక కుతోన్యో లోకత్రయే ప్రతిమ ప్రభావ. ఈ విధంగా పరమాత్మని మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం మొత్తం నాకు మీరే, నువ్వే గతి, ఇది కూడా శరణాగతి. ఆ ఒక సఖ్యం పరమాత్మ మనకు ఫ్రెండ్గా ఉంటాయా. మన నీడ్లో వచ్చేవాడు, ఆదుకునేవాడు పరమాత్మ. When you are in need, he only comes in the form of a friend. ఫ్రెండ్ మూలంగా వస్తాడు, మనకు అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ. అలా కాపాడేవాడు వాడే కదా. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? బృందావనంలో ఆ గోపాలుడు చాలా క్లోజ్ పరమాత్మ. పెరుమాళ్ సాక్షాత్కారం కావాలంటే గోపాలుని పట్టుకోవాలి. క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఏ గోపాల, గోపాల్ విల్ కమ్ ఆటోమేటిక్. అంత ప్రేమ. ఎంత ప్రేమ అంటే ప్రాణంకైనా ఎక్కువ వాళ్ళని చూసుకున్నాడు పరమాత్మ. ఆ గోపీలు అంటే పరమాత్మకు హృదయంలో అంత ప్రేమ, అంత ఫ్రెండ్షిప్. ఎందుకు? వెరీ సింపుల్. కృష్ణుడు ఉన్నాడు, రక్షిస్తాడు. వాన పడుతుందిరా, ఇంద్రుడు కోపించాడురా, ఏం చేయాలి? అయ్యో వరదలు వస్తుంది, ఐసు గడ్డలు రాళ్ళు పడుతుంది, ఏం బాధపడుతున్నానా? కృష్ణుడు ఉన్నాడు నాన్న, మా ఫ్రెండ్ కృష్ణ విల్ టేక్ ఓవర్, నా ఫ్రెండ్ కృష్ణుడు కాపాడుతాడు. ఆ సత్యం మాట కొరకు పరమాత్మ కొండెత్తాడు. గోపికల కై కొండలెత్తలేదా, గోపికలకు గోప వృద్ధులకు గోప బాలులకు కొండలెత్తలేదా? పరమాత్మ ఎందుకు తనే నమ్ముకున్నాడు, నేనే నమ్ముకున్నానయ్యా, పూర్ణ శరణాగతి. అదే పరమాత్మ నాతో ఫ్రెండ్ అయినా ఉండరా, దాసుడుగా ఉండక్కర్లేదు. యూ నీ నాట్ బి మై సర్వెంట్, బీ మై ఫ్రెండ్. ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
అందుకే కింద వస్తున్నాడు పరమాత్మ, కింద దిగి వస్తున్నాడు, నీ ఫ్రెండ్గా ఉండాలి, మనతో కలిసిపోవాలని వస్తున్నాడు పరమాత్మ. మనం ఏం చేస్తాం, దూరం పెడతాం పరమాత్మ. భక్తులు ఏమంటే, జ్ఞానులు ఏమంటున్నారు, పరమాత్మ అపగత బాప్మ సమస్త కళ్యాణ ఐశ్వర్య అపార కారుణ్య సౌశల్య వాత్సల్య సౌదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదే అని దూరం పెడితే ఏం చేస్తాం? మనతో కలిసి ఉండాలి, మనతో ఫ్రెండ్షిప్ ఉండాలని వస్తే, హీ వాంట్ టు బి వన్ అమాంగ్ us, హీ లవ్స్ టు బి వన్ అమాంగ్ us. వేదాంత చేసిన అన్నారు, మనతో పాటు ఫ్రెండ్గా ఉండి మనతో మన మధ్యలో దూరి మనం నలుపుతే పోటీ నసుక్కున్నాం పెరుమాడు. ఆ అనుభవం భక్తోపమర్ధ సహ టైటిల్ ఇచ్చారు, ఎవరిలో వేదాంత ఇచ్చారు, భక్తోపమర్ధ రసిక. భక్తుల మధ్యలో నలిగిపోవటం పెరుమాళ్ళకు అంత సంతోషం. రసికుడు పరమాత్మ. తెలుగులో ఏడుకొండలో పెరుమాళ్ళకి ఎందుకు సంతోషం? ఏడుకొండల వాడంటే భక్తులు లక్షలాది మంది వస్తే మధ్యలో దూరి వాళ్ళ శరీర సంబంధం తనకు కావాలని కోరుకొస్తున్నాడు పరమాత్మ. మన శరీరం ఉంటే మైల, మన శరీరం ఉంటే ఒక చెమటలు వాడికి కావాలా? உடம்புல இருக்கிற வேர்வத்தோடு அவர் மேல பண்ணணும் பெருமாள் நெருக்குள்றான். ஏன் అదే సఖ ఆత్మ సమసఖ. గుహుడిని ఆత్మ సమసఖ, గుహుడిని కట్టుకున్నాడు పరమాత్మ. గుహుడిని నిషాదాన నేత నంబర్ 1 లిస్ట్ లో కపికులపతి కాపీశవరి నంబర్ 1 ఎవరు? ఫ్రెండ్షిప్ లో నిషాదాన నేత గుహుడిని కట్టుకున్నాడు పరమాత్మ, ఆలింగనం చేసుకున్నాడు, పులకాంకితమయ్యాడు గుహుడు. బ్రహ్మానందం తరిగింది. ఎటువంటి శరీరం? సీతమ్మ తప్ప ఎవరికి ఎవరైన శరీరం గుహుడికి ఇచ్చాడు. గరుత్మంతుడికి ఇచ్చాడు పెరియ తిరువడి, ఆంజనేయ స్వామికి సిరియ తిరువడి, భరతుడికి ఇచ్చాడు. ఎటువంటి దివ్య శరీరం! ఆ శరీరంతో కట్టుకున్నాడు గుహుడిని. పులకాయ బ్రహ్మానందాన్ని పొందాడు ఆ క్షణం. ఎటువంటి గుహోగ్రహణ గోచర, షెడ్యూల్ ట్రైబ్. పరమాత్మ అంటున్నాడు, ఆ ఫ్రెండ్షిప్ చూడండి. 45వ పీఠాధిపతి ఐషి గారు అంటారు, చక్కగా ఆడు చెప్పి వినాలి ఆ పాసురం. ఉంబి ఎంబి ఎండు ఒడిందిలై అన్నట్టు ఆ పాసురాన్ని చక్కగా అనుగ్రహిస్తారు వాడు. ఈయన నా తమ్ముడు కావున నీ తమ్ముడు అన్నాను కదా, అలా లేదు. ఉంబి ఎంబి, ఉంతంబి ఎంతంబి, నీ తమ్ముడు కాబట్టి నాకు తమ్ముడు అంట. ఎవరో లక్ష్మణుడు. సీ ద ఇంట్రొడక్షన్. దిస్ లక్ష్మణ ఈజ్ యువర్ బ్రదర్ అండ్ ఎంత మై బ్రదర్. ఎవరంటారు ఇట్లా? రాముడు ఒక్కడే అంటాడు. ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతున్నాడు గుహుడు. నా తమ్ముడు కాబట్టి నీకు తమ్ముడా? ఎటువంటి ఇక్ష్వాక పరంపరలో సూర్యవంశంలో అవతరించిన వాళ్ళు మీరిద్దరు రాజకుమారుడు, ముందు నాకు తమ్ముడు, తర్వాత నీకు తమ్ముడానైనా. ఏం సౌలభ్యం, ఏమి సౌశీల్యం! నీ తమ్ముడు నా తమ్ముడు, నా తమ్ముడు నీకు తమ్ముడు, నా రాజ్యం నీ రాజ్యం, మా తండ్రి గారు నీకు తండ్రి గారు, నా భార్య జాగ్రత్తగా చెప్పాలి. ఇట్ బి వెరీ కేర్ఫుల్. ఇఫ్ ఇట్ ఇస్ అ వెస్టర్న్ కల్చర్ ఏమనేవారు వాళ్ళు? ఇఫ్ ఇట్ ఇస్ వెస్టర్న్ కల్చర్ వేరే విధంగా అనేవారు. భారతీయ కల్చర్, భారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని ఎలా పాటిస్తున్నారు? నా భార్య నీకెవరు? ఉంతోడి ಎಂದು ఒడింది మాడేమాన్ మడ నొక్కి ఉంతోడి. షీఈస్ యువర్ ఫ్రెండ్. ఎవరు? సీతమ్మ తల్లి, ఆయన ఫ్రెండ్ అట. ఇంతకన్నా ఉదార హృదయం ఎవరికైనా ఉన్నదా ప్రపంచంలో? గుహుడిని చూసి అంటున్నాడు పరమాత్మ. గుహుడు పాదాలు పట్టుకొని కన్నీరు పెట్టుకుని ఏడుశాడు. కదరిట గుహ ఎన్నుడే మనవి ఉనకు తోడి యారు చదువా. పరమాత్మ ఒక్కడే చెప్పదు. ఆళ్వార్ పాసరం ఉంది, మాడేమాన్ మడ నొక్కి ఉంతోడి. హూ కెన్ సే దిస్?
ఆడవారు అంటున్నారు, ఎలా చెప్పగలుగుతారు, నువ్వే చెప్పగలుగుతావు నాయన. ఎంతో సౌలభ్యం, ఎంతో సౌశీల్యం, ఎంత అదే భ్రాతృత్వం, సౌభ్రాతృత్వం, సఖ్యం. పెరుమాడు సఖ్యం చేశారంటే ప్రాణాలు వదులుతారు. ఆ సఖ్యం అంతే. మన భార్యకు కూడా చెప్పని విషయాలు మనం మన ఫ్రెండ్స్ కి చెప్పుకుంటాం. మెనీ థింగ్స్ విచ్ కాంట్ టెల్ యువర్ వైఫ్, యూ విల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనసులో ఉండే బాధను భార్యకు అన్నారు, కానీ ఫ్రెండ్ దగ్గర దాచడం అనేది ఉంటుంది. నీకే చెప్తున్నా, ఎవరికి చెప్పకనైనా, యువర్ మై క్లోజ్ ఫ్రెండ్, ఈ రహస్యం ఇలా ఉంది. చాలా మంది వస్తారు డాక్టర్ దగ్గర వచ్చి, స్వామి ఇలా ప్రాబ్లం ఉందండి, ఇలా ప్రాబ్లం ఉంది ఇంట్లో, మీ దగ్గర నా దగ్గరే చెప్తున్నాను ఆయన, మీ దగ్గర చెప్తే మీరు ఎవరికి చెప్పరు, మీరు పెరుమాళికి చెప్తారని నమ్మకంతో చెప్తాను. నేను అంటాను, అదే నీ పెరుమాళది నువ్వే చెప్పు. సాలిగ్రామ పెరుమాళ్ ఉన్నారు కదా ఇంట్లో, వాడి ఫ్రెండ్ కదా. మన ఇంట్లో ఉండే పెరుమాళ్, మన సాలిగ్రామ పెరుమాళ్, మన పాండురంగుడు, మన జగన్నాథుడు మన ఫ్రెండ్ కదా. వాడి దగ్గర వెళ్ళి చెప్పు, అక్కడ ఏడు, మొదలు పెట్టుకో, కన్నీరు పెట్టుకో. నారాయణ ఈ కష్టం ఎందుకు ఇచ్చావు, ఈ కరోనా ఎందుకు ఇచ్చావు, జనాలు ఎందుకు వస్తున్నారు నారాయణ, కన్నీరు పెట్టు. రేపే మెడిసిన్ వస్తుంది, 10 మంది కన్నీరు పెడితే చాలు. కరోనా అడ్రస్ లేకపోతే నిజంగా కన్నీరు పెట్టాలి. మన ఒక బంధువులు పోతే ఏడుస్తున్నాము, బీదవాళ్ళు పోతున్నారు, లక్షలాది మంది పోతున్నారే. పరమాత్మ నాకు ఏం చేస్తావో, ఎలా చేస్తావో తెలియదు, ఈ కరోనా అంతం అవ్వాలి అని 10 మంది చాలు. రోజు కన్నీరు పెట్టాలి. క్రై ఎవ్రీడే ఫర్ దెమ్. పరమాత్మ మందిస్తాడు. సిన్సియర్గా క్రై. మన బంధువు, మన మిత్రుడికి కష్టం వచ్చింది, చెప్పలేకున్నాడు పాపం, బయట చెప్పలేడు, లోన చెప్పలేడు. మన తోడు పుట్టిన వాళ్ళు, మిత్రుడు, బాంధవులు, వాళ్ళ గురించి మనసులో అనుకుని వాళ్ళ కోరిక సంకల్పించుకొని పెరమాలి, వాళ్ళ కష్టం తీర్చకూడదా అని మనం కన్నీరు పెడితే, మన భక్తికి, మన శుద్ధమైన భక్తి ఉంటే, ఇఫ్ యూఆర్ వెరీ సిన్సియర్, వాళ్ళ కష్టాన్ని నివారిస్తాడు పరమాత్మ ఇక్కడ కూర్చొని. ఉదాహరణ, ఆంజనేయ స్వామికి తొక్కలో అంట పెట్టారు, రావణుడు ఆజ్ఞాపించాడు, చంపరావిడిని అన్నాడు. ఆంజనేయ స్వామి అన్నారు, నువ్వు పూజించే శివుడి దగ్గర వెళ్ళి చూడు. ఎంత అరగంట్ గా స్వామి, అరగంటలోకి అరగంట ఆన్సర్ స్టేట్మెంట్స్. ముందు వినయంగా అన్నారు, దాసోహం కౌశలేంద్ర, నేను రామదాసుడు, నువ్వు చేసింది తప్పు, సీతమ్మతని తీసుకుని వదిలేసి ఫ్రెండ్షిప్ అయినా చేసుకో, వాడు కాళ్ళు పట్టకపోయినా రాముడు క్షమిస్తాడయ్యా, నువ్వు చేసింది తప్పుని. కానీ చేసిన తప్పును ముందు గుర్తించు. పరాయి అమ్మాయిని తీసుకురావడం తప్పు కదా, పరాయి భార్యం, అదిగో సీత లాంటి ఒక పతివ్రత స్త్రీని తీసుకొచ్చావు, తప్పు కదా. నీ తప్పును నువ్వు ఒప్పుకో ముందే. తప్పు అని ఒప్పుకొని ముందు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం చేయి. తప్పుకు ప్రాయశ్చిత్తం చేయను చేస్తేనే పరమాత్మ నేను అనుగ్రహిస్తాడు. ఆ ప్రాయశ్చిత్తం ఏమిటి? తీసుకునేది వదిలేసి, తల్లిని తీసుకునేది వదులు, నేను తప్పు చేశాను నన్ను క్షమించండి, తప్పు చేశాను నన్ను క్షమించండి అని ఫ్రెండ్షిప్ కాదు, కాళ్ళు పట్టుకోవాలని అవసరం. మైత్రి భవతే యది జీవితం యూ ఫ్రెండ్, యూ సబ్మిట్ సీతమ్మ, సీత జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్, సో ఐఎమ్ సారీ ఐ డిడ్ ఎ మిస్టేక్, చాలు. ఇది సీతమ్మ అంటుంది, సీతమ్మనే అంటుంది, నువ్వు ఫ్రెండ్షిప్ గా ఉంటే చాలు నైనా, నువ్వు శరణాగతికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్గా వెళ్ళి చెప్పు పరమాత్మ దగ్గర, అది అనుగ్రహిస్తాడు, కోపించాడు. పరమాత్మ అంత సులభుడు, నా రాముడు అంత సులభుడయ్యా, నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, నేనేం శిక్షించాడు అంటుంది తల్లి, సీతమ్మ తల్లి. వినలేదు వాడు, అహంకారం. మరి రావణుడు కదా మనమే, రావణుడు అంటే ఎవరు అనుకోదు, మనమే రావణుడు. ఎంత చెప్పినా మనకు చెప్పలేకదు. ఆచార్యులు అంటున్నారు, దేశీయులు అంటున్నారు, రామానుజులు అంటున్నారు, ఎంతమంది చెప్పినా మనకు అది ఎక్కడం లేదు, బోధపట్టమే లేదు. ఎంత మరి మన పనులు మనం చేస్తూ ఉంటాం, మన ఒక వృత్తిని, మన ఒక కర్మానుష్ఠానం అలాగే వెళ్తూ ఉంటుంది, కానీ మనం ఏం మారటం లేదే. చూడండి, ఆంజనేయ స్వామి చక్కగా ఉన్నారు వినయంగా, నాయన అప్పచెప్పు, చేసిన తప్పు వెళ్ళలేదు వినయంగా. తర్వాత ఆంజనేయ స్వామి, నువ్వు పూజించే శివుడు ఉండే కైలాసానికి వెళ్ళి దాచుకో, అక్కడ కూడా రామబాణాలు వస్తాయి, జాగ్రత్త.
బ్రహ్మ దగ్గర వెళ్ళు, ఇంద్రుడి దగ్గర వెళ్ళు, రామ బాణం అక్కడ వెతుక్కుని వచ్చి చంపుతుంది అనే వాటికి కోపం వచ్చింది రావణుడి. చంపురావేణి, ఈ కోతి ఆఫ్టర్ ఆల్ ఏ మంకీ ఈస్ టాకింగ్ నాన్ సెన్స్ అగేన్స్ట్ యూ. నేను త్రిలోకాధిపతి. రావణుడు అంటే వణికిపోయేవాడు అందరు. దశరథుడే భయపడేవాడు రావణుడు అంటే. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కొరకు రామకృష్ణుడు అడిగినప్పుడు దశరథుడు, అయ్యో ఆ మారీచుడా, వద్దు నేను, వాడు మంత్రి కదా. రావణుడు మంత్రి, మహాభయంకరవాడు, భయంకరమైన రాక్షసుడు. మారీచ సుబాహుని ఎవరు జయిస్తారు? అయ్యో నేనే వణికిపోతానే, వాణ్ణి చంపాలని ఈ పిల్లలు తీసుకుపోవడం ఏమిటి? కావాలంటే వారిద్దరిలో ఒక్కరితో యుద్ధం చేస్తాను. మారీచ సుబాహుల్లో మారీచ దగ్గర యుద్ధం చేస్తాను నేను మాత్రం, నా మొత్తం ఆర్మీతో సహా. అప్పుడు గెలుస్తాను లేదు, కానీ నేను వస్తాను. దశరథ అంటున్నాడు ఈ మాట. అంత దుర్మార్గుడు, 3 లోకంలో గడగడలని చెప్పేవాడు. రావణుడు అంటే భయంకరంగా భీతి, హార్ట్ అటాక్ వస్తుంది అందరికి. అటువంటి రావణుడు చూసి ఆంజనేయ స్వామి, నువ్వు పూజించే కైలాసానికి వెళ్ళు, శివుడైనా నిన్ను కాపాడుతాడా? చూస్తాం, లెట్ మీ సీ. ఇంకోటి బ్రహ్మలోక ఇంద్రులోక, రామ బాణం వెతుక్కొని చంపుతుంది అక్కడ. ఏమనుకుంటున్నావు రాముడిని? నువ్వు అడిగిన వర్ణంలో రాముడు రాడు. సో బీ కేర్ఫుల్. రాముడు మనుష్యుడు. సహాయం మా ఒక రాజు అయినా ఆయన క్లోజ్ మిత్రుడు సుగ్రీవుడు. జాగ్రత్త, కోతులతో మరణం రాకూడదు, మనుష్యుతో మరణం రాకూడదు. నువ్వు అడగలేదే, ఇప్పుడు ఏం చేస్తావు? సుగ్రీవుడు తెలుసా, మా రాజు బలవంతుడైన రాజు, మిత్రం కొరకు ప్రాణాలు వదులుతాడు, రాముడి కొరకు ప్రాణాలు వదులుతాడు. అంత ఫ్రెండ్షిప్ వాడిది. ఎలా కాపాడుకుంటావు? హౌ విల్ యూ సర్వైవ్? నీ కుటుంబాన్ని వేరుతో చంపి తర్వాత నీ చంపుతాడు. జాగ్రత్త. ఇప్పుడైనా సీతమ్మ, ఇప్పుడేం తప్పేం అవలేదు, ఇప్పుడు కూడా వెళ్ళి సీతమ్మని అప్పగించు చెప్పింది ఆంజనేయ స్వామి. అప్పుడు రావణుడి కోపం వచ్చింది. చంపరావిని అన్నాడు. రావణుడి కోపం వస్తే ఏం తెలియదు, ముందు చంపంటాడు అంతే. ఇంతకు ముందుకు చంపాడు అలా ఒక దూతుడు. ఎవరు? వారి సొంత అన్న కుబేరుడు. కుబేరుడు తన ఒక రాజ్యంలో ఉన్నప్పుడు స్వర్గంలో దూతుడిని పంపాడు. కుబేరుడు అన్న కాబట్టి పంపించి ఆ దూతుడి మూలంగా సందేశాన్ని పంపించాడు రావణుడు. ఏం సందేశం? ఉత్తరాఖండలో వస్తుంది. నానా, నువ్వు నాకు తమ్ముడు, నువ్వు కానీ అధర్మం చేస్తున్నావు. అధర్మం ఎవరు చేసినా శిక్షించాల్సింది. వాళ్ళు తప్పు అంటే తప్పు చెప్పాలి. నీకు వరాలు వచ్చింది, దానివల్ల అహంకారం వచ్చింది. బలం, నీకు శరీర బలం ఉన్నది, నీ యొక్క ఆయుష్ బలం ఉన్నది, బ్రహ్మ ఒక ఇచ్చిన వరం ఉన్నది. ఆ అహంకారంతో ఏం చేస్తున్నావు తెలియకుండా అక్రమాలు చేస్తున్నావు, అధర్మం చేస్తున్నావు. పరాయి వాళ్ళ పత్నులను, పరాయి అమ్మాయిని చెడగొడుతున్నావు. జాగ్రత్త. దేవతలందరూ కూడా నిన్ను చంపాలని పెరుమాళ్ళ దగ్గర వెళ్ళి వేడుకుంటున్నారు. నీ ఒక కుటుంబాన్నే నీ కళ్ళ ముందు చంపి తర్వాత నీ చంపుతాడు పరమాత్మ. నువ్వు చేసే పాపాలకు అంతు లేకపోతుంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఒక దూతుడు మూలంగా కుబేరుడు అలకాపురి, వాడి రాజ్యం అలకాపురి స్వర్గం నుంచి పంపుతున్నాడు. ఈ మాట వీడు దూతుడు అన్నాడు. ఉత్తర క్షణం కత్తి తీశాడు, తలకొచ్చాడు. ఉత్తరాఖండలో వస్తుంది. దుర్మార్గుడు అంత. ఈ కెనాట్ హియర్ ఎ వర్డ్ ఆఫ్ అపోజిషన్. కొంతమంది అహంకారం, ఎవరు చెప్పినా వినరు. ఎవరు ది కెనాట్ టేక్ సంబడి క్రిటిసైజింగ్. అంత అహంకారం. అన్ని చెప్పదా నీకేం రా యోగ్యత? ఎవరైనా నిజం చెప్పినా కూడా నీకేం యోగ్యత ఉంది? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నీ యోగ్యత ఏమిటి? మన ఎవరైనా అన్నారు ఏమండి సంధ్యావందనం ఏదో చక్కగా చేస్తున్నావు, కారణం చేస్తే బాగుంటుంది అంటే మనం ఏమంటాం? వీడెవరు అన్నాడు, వీడి కొడుకు సంధ్యానం చేస్తే వీడి తండ్రి గారికి తెలియదా, వీడి ఇష్టి నాకు తెలియదా, వీడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ ప్రారంభిస్తాం. ఎందుకంటే మనలో రావణుడు ఉన్నాడు కాబట్టి. దెర్ ఈస్ రావణ ఇన్ ఎవ్రీవన్. రావణ ఇన్ ఎవ్రీవన్. ఎందుకంటే అహంకారమే రావణుడు కాబట్టి మనలో రావణుడు ఉంటాడు. అహంకారం అది ఒప్పుకోదు. నాకు తెలియదా? ఎవరైనా మనం తప్పు చెప్తే ఇలా చెయ్యకూడదు నాయనా, ఒక సజెషన్ ఇచ్చారు, నువ్వేం చేస్తావు నాకు తెలియదా? జనరల్ ఇమ్మీడియట్లీ దిస్ ఇస్ వాట్ ద రియాక్షన్ ఐ సీ. ఇఫ్ యూ గివ్ సమ్ గుడ్ సజెషన్ ఇమ్మీడియట్లీ దే విల్ సే ఐ నో యువర్ హిస్టరీ. ఇలాగే అంటారు అందరినీ.
చాలా అది ఎందుకంటే రావణుడు లోపల. వీ హ్యావ్ రావణస్ 10 head, 1 head కాదు 10 heads. కోపం వచ్చింది, చంపరా అన్నాడు. అప్పుడు విభీషణుడు వచ్చాడు. అయ్యో అన్నా ఎంత అపచారం చేస్తాడు, వాడు అంబాసిడర్, ఈజ్ అన్ అంబాసిడర్, యూ కాంట్ కిల్ దన్ అంబాసిడర్. అంబాసిడర్ కన్వేస్ ది ఒపీనియన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్. సో ఈయన మంత్రి, ఈయన దూతుడు, సుగ్రీవ దూతుడు. నీ కోపం సుగ్రీవుని చంపు. ఆంజనేయ స్వామి అన్నారు, నీకు తెలుసా సుగ్రీవు అంటే? వాలి విన్నావా? వాలి అంటే ఉచ్చబోసుకుంటావు. యూ విల్ యూరినేట్ హియరింగ్ ద నేమ్ ఆఫ్ వాలి, యూ ఫెలో. అండ్ సుగ్రీవ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ వాలి, యు నో దాట్, బీ కేర్ఫుల్ అని బడి కోపం. అందుకని చంపరావాడిని అన్న. ఎందుకంటే వీడు అవమానం ఎక్కడ పడాడో, వాలి దగ్గర అవమాన పడాలని విషయం ఆంజనేయ స్వామి చెప్పారు సభలో, నిండు సభలో. దాట్ యూ కెనాట్ టేక్, ఈ కుడ్ నాట్ టేక్ అహంకారం. కాబట్టి అప్పుడు విభీషణుడు నానా తప్పు ఎంతో ధర్మాలు చెప్పి ఒక్కొక్క చోటులో విభీషణ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏ రోజు సీతమ్మని తీసుకొని వచ్చాడో ఆ రోజు నుంచి ఎవ్రీడే ఇదే లెసన్. తప్పు తీసుకుని వెళ్ళిపో, వదిలే, తప్పు తీసుకుని, నీ కుటుంబంతో నాశం అవుతావు, నీ వల్ల నీ ప్రజలు నాశం అవుతారు, నీ కొడుకులు నాశం అవుతారు, మనముళ్ళు, నీ తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు విధవులు అవుతావు నీ వల్ల. ఎన్నోసారి చెప్పాడు. ప్రతిరోజు ఇదే నిత్య కర్మానుష్ఠానంగా వెళ్ళలేదు. విభీషణుడు లాస్ట్ డే మీటింగ్ లో మాత్రం చెప్పారనుకోద్దు, ప్రతిరోజు ఇదే పని. ఆయన భార్య మందోదరి అంటుంది ప్రతిరోజు, తప్పండి, వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకొని సఖ్యం చేసుకోండి వాడి దగ్గర. రామచంద్రమూర్తి కరుణామూర్తి అట, వద్దండి సీతమ్మ తప్పు, మహాపతి వృథ. ఎంత చెప్పినా వాడు అహంకారం, అది అహంకారం, అది విననివ్వదు, కళ్ళు కట్టేస్తాం మనకు. అదే వినాశకాలే విపరీత బుద్ధి. అలా విపరీత బుద్ధి వచ్చి ఎవ్వరు మాట వినడు. ನಾನು ಪಡಿಚ ಮೈలకు 3 కాదు, వాడు చెప్పిన మాట వినడు, ఎవరు ఎక్కదు, వాడు వినాశకాలు. వద్దురా కరోనా ఉంది, ఎందుకురా మ్యారేజ్ పెడతా, ఎంత చెప్తా వినడు. వాడు వెళ్తాడు, కరోనా తీసుకొస్తాడు, మరణిస్తాడు. తర్వాత అవనేం చేస్తాడు? పెద్దవాడు మాట వినాలి, గవర్నమెంట్ మాట కూడా వినాలి. గవర్నమెంట్ నాస్తికుడు ప్రైమ్ మినిస్టర్ అయినా మనం వినాలి, ఎందుకంటే వాడు మూలంగా మనకు ఒక ఇన్స్ట్రక్షన్ పరమాత్మ ఇస్తున్నాం. ఈ మే బి నాస్తిక, ఈ మే బి క్రిస్టియన్, ఈ మే బి ముస్లిం, బట్ ఈ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది కంట్రీ. వాడు మూలంగా పరమాత్మ అంటారు డోంట్ గో అవుట్, వియర్ మాస్క్స్. వినాలి, పరమాత్మ డైరెక్ట్గా వచ్చి చెప్పాడు కదా, వాడు మూలంగా చెప్తున్నాడు. అనౌన్స్మెంట్ వస్తుంది, మనం విన్నాం. నేను పూజలు చేస్తున్నాను, నేను గంట కొడుతున్నాను. చాలా మంది ఆరాధకులు మరణించారు, దివ్యదేశ పెరుమాళ్ళు ఆరాధించే వాళ్ళు మరణించారు. ఎందుకు మరణించారు? ఇది ఉదాహరణ చెప్తాను. ఒక రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్, ద టేల్స్ అండ్ పారబుల్స్ ఆఫ్ రామకృష్ణ బుక్ లో ఉంది. చాలా చక్కని స్టోరీస్ ఉంటాయి, బాగా చక్కగా. ఆ సంప్రదాయం వేరే కానీ ఎగ్జాంపుల్స్ బాగుంటాయి. వాడు సంప్రదాయం అనేది లేదు, అదే వచ్చింది పురాణం, మన గురు పరంపర లేదు. రామకృష్ణ పరమహంసరు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక ఏనుగు, విని ఉంటారు, చాలాసార్లు చెప్పాను, మరి గుర్తు చేస్తాను మీకు. ఏనుగు పైన మావుతూ కూర్చున్నాడు, మావటి. ఆయన అందరిని అంటున్నారు, ఏనుగు పిచ్చి పట్టింది, దూరం వెళ్ళి పరిగెత్తుకెళ్ళాలండి, జోరుగా అంటున్నాడు. పరిగెత్తుని ఎదురుగా కూడా వచ్చాడు. వాడు ఒక కృష్ణ భక్తుడు, వాడు భగవద్గీత చదువుకున్నాడు, తెలివి ఎక్కువ. శూని చైవ సుభాగేజ పండిత సమదర్శిన అని శ్లోకం తెలుసు. అంటే పండితుడు, బ్రాహ్మణుడు, విద్యా వినయ సంపన్నే, బ్రాహ్మణే గవ్యస్థని. బ్రాహ్మణుడిలో, పశువులో, ఆవులో, కుక్కలో, మనుషుల్లో, చండాలులో, అందరిలో పరమాత్మను చూడు అన్నాడు పరమాత్మ. అయితే అది తప్పుగా అర్థం చేసుకొని నాకు భయం ఏం లేదు, ఈ ఏనుగు నేను ఎందుకు, నాలో అంతర్యామి కృష్ణుడు ఉన్నాడు, ఆ ఏనుగులో కూడా అంత కృష్ణుడు ఉన్నాడు కదా, నేను కృష్ణ కృష్ణ అంటాను, నన్ను ఏ ఏనుగు చేయదు అనుకున్నాడు. ఏనుగు తీసి పాడేసింది. 1 కిలోమీటర్ వెళ్ళిపోయాడు, చేతులు కాతు ఇరిగిపోయాయి. కోపం వచ్చింది, పెరుమాళ్ దగ్గర వెళ్ళాడు. తన ఇంటి సారిగ్రామ పెరుమాళతో మాట్లాడేవాడు. కృష్ణ ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశాను? నా కాళ్ళు ఇరిగిపోయింది, నన్నేం చేయమంటావు? మరి నన్ను కాపాడవా? నేను ఏనుగులో పరమాత్మ నిన్ను చూశాను కదా, నాకు ఆ శక్తిని ఇచ్చావు కదా, ఏనుగు అంతర్యామే నాకు కృష్ణ గుర్తించాను కదా, నాకెందుకు ఈ పనిష్మెంట్? పరమాత్మ మూర్ఖుడా, ఏనుగుల్లో నువ్వు కృష్ణుడు చూశాను, అన్ని చూసావు, ఆ మావటి లోపల నేను ఉన్నాను కదా. మావటి రూపంలో
వాడు హృదయంలో కూర్చొని, నేనే అన్నాను కదా, దగ్గర రావుకు పరిగెత్తుకో దీనికి పిచ్చి పట్టింది, నా మాట ఎందుకు వెళ్ళలేదు అక్కడ. ఏనుగులో అంతర్యామిని చూసిన నువ్వు మావటిలో ఉండే అంతర్యామి ఎందుకు చేయలేదు? వై డోంట్ యు సీ ది అంతర్యామి ఇన్ ద మాహు? యు సా అంతర్యామి ఓన్లీ ఇన్ ద ఎలిఫెంట్. సో యు ఆర్ పనిష్. కాబట్టి చాలా మంది అర్చకులు, దివ్యదేశ అర్చకులు, ఆచార పరులు, వాళ్ళందరూ కూడా నేను సాలిగ్రామ ఆరాధన చేస్తున్నాను, దివ్యదేశ ఆరాధన నేను భగవంతుడు చెయ్యడు అనుకొని వెళ్ళారు, మరణించారు. ఎందుకు మరణించారు? గవర్నమెంట్ మూలంగా, సర్కారు మూలంగా పరమాత్మ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, బయటకు వెళ్ళొద్దు, నంబర్ 1. సెకండ్, వెళితే మాస్క్ వేసుకో. థర్డ్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. వినరు. నేను తిరునక్షత్రం చేస్తాను. ఏం తిరునక్షత్రమయ్యా? నువ్వు పెరుమాళ్ళు చెప్పారు కదా, తిరునక్షత్రం ఇంట్లో కూర్చొని చెయ్యి. ఇది కరోనా వచ్చింది, ఎందుకు పోయావు? అందరిలో పరమాత్మని చూడాలి. దేవుళ్ళలో, గుడిలో ఉంది, విగ్రహంలో మాత్రం పెరుమాళ్ళు ఉన్నారా? భాగవతులు అంటున్నారు కదా, ఆచార్యులు అంటున్నారు, మన ఆచార్యులు అంటున్నారు వీఆర్ మాస్టే అటు తిరునక్షత్రం రాకండి అన్నారు కదా. ఐసింగర్ అంటున్నారు, అంటామే అంటున్నారు. మీరు వారింట్లో ఉండి కాపాడుకోండి, మఠానికి రావద్దు, ఆశ్రమానికి రావద్దు ఎందుకు అంటున్నారు? వాళ్ళ మాట విన్నారు కదా. ఆచార్య అపచారం కదా. లేదు, ఈ రోజు స్పెషల్ అవుతారు, నేను ద్వాదశి పాలనకి వెళ్తాను. ఎందుకు కరోనా? వాళ్ళ ఆజ్ఞ ఉంది కదా. శాలిగ్రామంలో నమ్మకం ఉన్న నీకు నీ ఆచార్యులు నమ్మకం లేదు, ఎలా కాపాడుతారు పెరుమాళ్? చెప్పండి. కాబట్టి ఆంజనేయ స్వామి అన్నాడు, నిన్ను కాపాడుకోవాలంటే నువ్వు మైత్రం చేసుకో. మైత్రీం భజత, ఎంఎస్ ఫేమస్ సాంగ్ కదా ఈయనలో. మైత్రీం భజత యాదంబూరే యావరం, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని వాడంటారు. మనం వసుధైవ కుటుంబకం కదా. ఆ మైత్రం భగవంతుడితో చేస్తే ఎలా ఉంటుంది? మన రహస్యాన్ని వాడి దగ్గర చెప్పొచ్చు కదా. ఈజ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్, యూ కెన్ టెల్ ఆల్ అవర్ సీక్రెట్స్. అక్కడ వెళ్ళి వెళ్ళారు పరమాత్మ, నువ్వు నాకు ఫ్రెండ్ కదా, నాకు ఏదైనా ఉపాయం చెప్పు బుద్ధిలో, గివ్ మీ సమ్ ఇంటెలిజెన్స్ టు టాకిల్ దిస్ ప్రాబ్లం. హీ విల్ గివ్. ఎంతమంది అనుభవం వాడు చెప్తూ ఉంటారు. దాసుడికే అనుభవం. పరమాత్మ దగ్గర వెళ్ళి చెప్పుకుంటే చేస్తాడు పరమాత్మ. చాలా మంది అడుగుతారు, మీరు డైరెక్ట్ ఒక చిన్న పాప ఏమన్నా అడిగింది, మీరు పెరుమాళ్ళని చూసారా? ఐ నో యూ లవ్ కృష్ణ వెరీ మచ్, బట్ హ్యావ్ యూ సీన్ కృష్ణ అనేసి ఆ చిన్న పాప, షీఈ్ అబౌట్ సమ్ 7-8 years. షీ సెడ్ యూ మస్ట్ హావ్ సీన్ కృష్ణ, అదర్వైజ్ హౌ కెన్ యూ లవ్ కృష్ణ అంటుంది చిన్న పాప. దెన్ ఐ గేవ్ ఎ రిప్లై, ఆడియో మెసేజ్, దట్ yes, I do see Krishna in your love, in your face. Innocent faces are nothing but form of Krishna. Innocent smile is Krishna. Innocent heart is Krishna. అటువంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. అటువంటి వాడిని కూతురు చేసుకోవాలి. మన భాగ్యం. నువ్వు నాకు కూతురుగా ఉండమ్మా, ఎందుకంటే నీ కృష్ణ భక్తి, నీ భక్తి, పాండురంగ భక్తి, జగన్నాథ భక్తి, రామ భక్తి, అది మాకు రావాలి. అటువంటి వాళ్ళని మనం, అందుకే వాళ్ళతో ఆ ఒక బంధాన్ని, ఫ్రెండ్షిప్ వాళ్ళతో పెట్టుకోవాలి. సఖ్యం, ఆ బంధుత్వం. మామాన్మగడే అని గోదా ఎందుకు ఉంటుంది? గోపిక, ఏదైనా ఒక గోపిక బృందావనంలో నాకు ఒక బాంధవ్యం కావద్దా? అయోధ్యలో ఉండే ఒక్కవాడు నాకు బంధువులు అవుతే మాట, అన్న అని పిలిస్తే చాలు, కూతురు అంటే పిలిస్తే చాలు, పెద్ద నాన్న, చిన్నాన్న అలా చెప్పించుకోండి. అదే సఖ్యం. అటువంటి సఖ్యాన్ని పరమాత్మను మనం ఫ్రెండ్షిప్ గా చేసుకుంటే అంతకన్నా గొప్పదేముంది? సుధామ సఖ్యం కదా. కుచేలో ఉపాఖ్యానం, ఎంత పెద్ద గొప్ప సఖ్యం, ఎంత ఫ్రెండ్షిప్ అది. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనకు కూడా క్లోజెస్ట్ పీపుల్ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, రైట్? దో వీ మే నాట్ హ్యావ్ కాంటాక్ట్స్ విత్ దెమ్, కానీ ఆ మధుర స్మృతులు. అవునే, అప్పుడు వెళ్ళాం మేము, చింతకాయ తినేవాళ్ళం, క్లాస్కి వెళ్ళేవాళ్ళం, టీచర్ దగ్గర ఇలా చేసేవాళ్ళం. ఈ రోజు మధుర స్మృతులు కదా. అది పెరుమాళ్ళే ఫ్రెండ్గా ఉంటే ఎంత బాగుంటుంది. యూ కెన్ ప్లే విత్ హిమ్, రైట్? ఇంత మానసికంగా దానికి ఖర్చేముంది? పెరుమాళ దగ్గర ఆడుకోండి, క్రికెట్ ఆడండి, పెరుమాళ ఆడతాడు. ఎందుకు? చెస్ ఆడండి, ఆడతాడు. క్యారమ్ బోర్డు ఆడండి, ఆడతాడు. పెరుమాళ ఆడతాడు. కంప్యూటర్తో ఆడేదానికైనా పెరుమాళ దగ్గర ఆడొచ్చు కదా. ఆ ఒక సత్యభక్తి, ఆ ఒక సత్య భావాన్ని గోపికలకు పరమాత్మ ఇచ్చాడంటే వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఆ భాగ్యం ఎలా కలిగింది? హౌ డిడ్ దే గెట్ దట్ ఫార్చ్యూన్? త్రేతాయుగంలో
కొన్ని వెయ్యిలాది సంవత్సరం తపస్సు చేసి ఈ జన్మలో గోప గోపికలు పుట్టారు, మహర్షిస్. రాముడు అడవికి వచ్చినాడు. దండక తపోవన జంగమ పారిజాత, జంగమ పారిజాత దండక తపోవన. దండకారణ్యం వెళ్ళేటప్పుడు జంగమ పారిజాత, మొబైల్ గార్డెన్. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఓన్లీ దేశికని, నోబడి ఎల్స్ కెన్. ఎందుకంటే పెరుమాళ అవతారం కాబట్టి, తానే కదా రాముడుగా అవతరించాడు. దండక తపోవన. దండకారణ్యం అనేది గాఢారణ్యం, సూర్యుడు కూడా రాడు. అటువంటి అంధకారమైన రిజర్వ్ ఫారెస్ట్ అండి ఒకప్పుడు. వెరీ డార్క్ ఫారెస్ట్, భయంకరమైన ఫారెస్ట్ అండి. వాల్మీకి సూర్యుడు కూడా రాడు, భయపడతాడు. రాక్షసులు ఉండే చోటు, మొత్తం రాక్షసులే. మొత్తం రాక్షసులు ఏం కావాలి? చీకటి కావాలి. నరమాంస భక్షుడు, అక్కడ తపస్సు చేసే మహర్షులను చంపడం, తినడం, ఇదే పని వాళ్ళు. మారీచులు చేసే పని, అందుకే పరమాత్మ కొట్టాడు. సుబాహు మారీచులు చేసే పని, అందుకే చంపాడు. అటువంటి వనంలో ఒక ఉద్యానవనం వస్తే ఎలా ఉంటుంది? కెన్ యూ ఇమాజిన్ గార్డెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్? గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్. ఎవరది? రాముడు వస్తే అలా మొబైల్ గార్డెన్ లా కనిపించింది. ప్లెజెంట్ గార్డెన్, మొబైల్ గార్డెన్ అమిడ్స్ట్ థిక్ ఫారెస్ట్. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. కొద్దిగా కల్పన చేయి. వేదాంత దేశికులు కల్పన వస్తుంది. దండక తపోవన. ఎందుకు వచ్చాడు? ఆ గార్డెన్ ఎందుకు వచ్చింది అక్కడ? ఆ ఉద్యానం ఎందుకు వచ్చింది? దండక తపోవన. తపోవనం, మహర్షులు తపస్సు చేస్తున్నారు. రాముడు చూడాలి, రాముడు చూడాలి, రాముడు చూడాలి, రామ 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 రమైతీతి రామ. వాళ్ళని వెతుక్కుని పరమాత్మ వస్తాడు. వాడు ఎంత తపస్సు ఉంటే పరమాత్మ వెతుక్కొని వస్తాడు. ఎటువంటి తపస్సు వాళ్ళది? వెయ్యిలాది సంవత్సరం తపస్సు చేస్తున్నారు. రాక్షసులు చేతులు కాళ్ళు నరికారు. వాళ్ళని భస్మీభవ అంటే భస్మం అవుతారు, కానీ తపస్సు వేస్ట్ అవుతుంది. తపస్సు వేస్ట్ అవుతే ఏమవుతుంది? రామ దర్శనం రాదు. రామ దర్శనం కావాలి. తన తపస్సుకి ఫలం రామ దర్శనం మాత్రమే. రామదయజూచి రక్షించినన్నేరు, రామ దయజూడవే దశరథ రామనకు బ్రవ అని తపస్సు చేస్తున్నారు అందరు. నమను అవతరించావంట, నేను చూడాలనైనా, కానీ మేము నడిచి రాలే. కాళ్ళు లేవునైనా, కాళ్ళు పగలగట్టారు, రాక్షసులు ఎరగొట్టారు. చేతులు లేవునైనా, ఒకరికి రెండు చేయి పోయింది, ఒక రెండు కాళ్ళు పోయింది. రామ రామ రామ. వాళ్ళని వెతుక్కొని రామ వస్తాడు. తన రాజ్యాన్ని త్యగించాడు. వీళ్ళకి ఇదే కదా సామ్రాజ్యం. వీళ్ళకి రాజ్యం ఏమిటి? రాముడికి ఏ రాజ్యం కావాలి? రాముడికి నచ్చిన రాజ్యం ఏమిటి? ఏ మానవుల కపేను మనసా. ఏ రాజ్యం కావాలి రాముడికి? రామ భక్తి సామ్రాజ్యం. రామభక్తి అనే సామ్రాజ్యాధిపతికి రాముడు కాబట్టి ఆ సామ్రాజ్యం ఎక్కడుంది? దండక తపోవనంలో ఉంది కాబట్టి అక్కడ వెతుక్కొని వెళ్ళాడు పరమాత్మ. వాళ్ళు ప్రాణాలు ఎందుకు నిలిచి పెట్టుకున్నారు? తపశక్తితో. రాముడిని చూడాలి. వాళ్ళు దర్శించే పరమాత్మ కన్నీరు పెట్టాడు. మీరందరూ నా రాజ్యంలో ఉన్నప్పుడు ఇటువంటి అఘాత్యం జరుగుతుందంటే నాదే కదా లోటు. అటువంటి ఘోరమైన తపస్సు చేసి గోపికలుగా ఇక్కడ పుట్టారు కృష్ణావతారం. పరమాత్మ ఎంత ప్రేమిస్తాడు, అందుకే సఖ్యాన్ని ఇచ్చాడు వాడికి. తపస్సు ఉంది దాని బ్యాక్గ్రౌండ్. వాళ్ళకు ఎడమ చెయ్యి తెలియదు, కుడి చెయ్యి తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. ఆచార అనుష్ఠాన అగ్నిహోత్రాన్ని అయిపోయింది ఇక్కడ పోయిన జన్మంలో. ఇప్పుడు కూడా చాలా మంది మీరు బృందావనాన్ని వెళితే, అయోధ్యకు వెళితే
వాళ్ళకి కృష్ణుడు తప్ప తెలియదు, రాముడు తప్ప తెలియదు, వాళ్ళకి ఆచార్యం తెలియదు, అనుష్ఠానం తెలియదు, సంధ్యావందనం లేదు, శిఖ లేదు, ఊర్ధపుండ్రం లేదు. కానీ కృష్ణ అంటే కన్నీరు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భక్తి? వాడు బ్రాహ్మణుడిగా ఉండి చేయాల్సినవి చేసి ఈ జన్మలో వాడు రామదాసుడిగా పుట్టాడు అంతే. అవన్నీ అయిపోయింది వాళ్ళకి. స్టేజెస్ ఆర్ ఓవర్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వర్క్ ఫర్ దెమ్. దే హావ్ డన్ ఆల్ దోస్ అగ్నిహోత్రం, వాజపేయం ఇవన్నీ మొత్తం చేసి ఈ జన్మలో కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ వచ్చింది వాడికి, రామభక్తి వచ్చింది. వాడి జాతిని మనం చూడకూడదు కదా. వేదాంతి రాశారు అటువంటి వాళ్ళకి జాతి చూడకూడదు. స్పెషల్ కేసెస్ వాళ్ళందరూ. రామ అంటే కన్నీరు పెట్టేవాడు జాతి ఏముంది? వాడు ఆంజనేయ స్వామి. ఎత్త ఎత్త రఘునాథ కీర్తనం తత్త గతమస్తకాంజనేయం బాష్పవా. రామ అంటే వింటేనే ఎవరు కన్నీరు పెడుతూ ఉంటారో వాడే ఆంజనేయ స్వామి, ఇంకెవరు? అలా ఎవరైనా మీకు దొరికితే వాళ్ళ పాదాలు పెట్టుకో. ఎందుకంటే వారి పోయిన జన్మలో బ్రాహ్మణుడు ఉండి వేదాధ్యయనం చేసి, యజ్ఞం చేసి, యాగాలు చేసి, నిత్యకర్మ అంటే అగ్నిహోత్రం చేసిన వాడే ఈ జన్మలో ఇలా పుట్టాడు. ఆ భక్తి వచ్చింది కదా, ఆ సఖ్యం, ఫ్రెండ్షిప్ మనకి ఇస్తాడా పరమాత్మ? ఇస్తాడు. ఏడుస్తే ఇస్తాడు. ఏడవాలి. ఎఫ్సీసీలో మనం ఏడవడానికే కూర్చున్నాం. అన్ని చోట్ల నవ్వుతాం, కానీ ఈ సత్సంగంలోనే కన్నీరు వస్తుంది మనకు. ఆ శ్లోకం అంటున్నారు, బ్రహ్మ అంటున్నాడు, వ్రజగోపీ ప్రియ. వ్రజగోపీ వ్రజ భూమిలో ఉండే గోప గోపికలకు ప్రియుడుగా పరమాత్మ సఖాగా ఉన్నాడు కదా. ఎంత భాగ్యం వాళ్ళకి. అహో భాగ్యమహో, ఫేమస్ వర్స్ అది, ఫేమస్ శ్లోకం భాగవతం. అహో భాగ్యమహో భాగ్యం నందగోపవ్రజౌకసం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఎంత భాగ్యం నందగోపుడికి, యశోద. వ్రజ భూమిలో ఉండేవాళ్ళు, వ్రజ సుందరిలు, వ్రజ గోపికలు, వ్రజ గోపులకు ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. ఎందుకు? కృష్ణుడు సఖాగా ఉన్నాడు, కృష్ణుడు తోడుగా ఉన్నాడు. యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. మిత్రుడుగా ఉన్నాడు రాముడు. బలరాముడు మిత్రుడుగా ఉన్నాడు, కృష్ణుడు మిత్రుడుగా ఉన్నారు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. ధన్యుడు 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 ధన్యుడు. బ్రహ్మ నాకు దొరకలేదే ఆ తపస్సు, నాకు ఆ తపస్సు లేదే. ఈ పోస్టులో కూర్చొని చెడిపోయానే. ఈ భాగ్యం కానీ మరీ భూమిలో పుట్టేలా తపస్సు చేయాలి. ఆ లోకంలో తపస్సు కుదరదు. అది తపోభూమి కాదు, అది భోగము. ఇక్కడ రావాలి. దేవతలు అక్కడ కూర్చొని తపస్సు చేస్తే పని చేయదు, ఇక్కడ రావాలి. భూమికి ఇక్కడే ఈ భూమి. హిమవండల సేతు మధ్య బాజా భరదాత్యర్చిత పాదుకాపతం సహా. నలసేతు హిమవాన్ మధ్యలో వచ్చి ఇక్కడ కర్మ చేస్తేనే వాడికి మరీ పుణ్యం వచ్చి మరీ ఇక్కడ కూర్చొని తపస్సు చేసి సిద్ధించి ఆ అనుభవం వస్తుంది కదా. బ్రహ్మ అంటున్నారు, అహో భాగ్యం అహో భాగ్యం నందగోపవ్రజౌకసం యన్మిత్రం. యన్మిత్రం అండర్లైన్ దట్ వర్డ్. యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఎటువంటి పరమాత్మను యుగ యుగాంతరంలో తపస్సు చేస్తూ మహర్షులు, జటాముడి పెరిగిందే గానీ భగవంతుడి దర్శనం దొరకలేదు. అటువంటి వాడు వీళ్ళతో ఆడుతున్నాడు, వీళ్ళు కొడుతున్నారు, ఆ దెబ్బని తింటున్నాడు, ఆడుతున్నాడు. ఈ భాగ్యం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? బ్రహ్మ అంట. సఖ్యభక్తి. అయితే ఈ అంటే ఇక్కడ వాత్సల్య భావాన్ని కూడా ఇది ఇంక్లూడ్ అయింది. మాధుర్య భావం, వాత్సల్య భావాన్ని ఇంక్లూడ్ చేశాడు. ఋషభదేవుడు అంటున్నారు ఈ సఖ్యం గురించి, ఏవం మన కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మన్ ఉపదీయమానే ప్రీతిర్నయావన్ మయి వాసుదేవేన ముచ్యతే దేహయోగేన తావత్. ఋషభదేవుడు ఋషభ ఉపాఖ్యానం, చక్కని ఉపాఖ్యానం భాగవతంలో. ఈ అజ్ఞానంలో ఉన్నంత వరకు ఈ ఆత్మకు ఈ కర్మ వల్ల మరీ జన్మ మృత్యు వస్తూ ఉంటుంది. ఎంతవరకు? ఈ సత్సంగం వల్ల వాడికి ప్రేమ, వారి పరమాత్మ పైన సఖ్యభావం, ప్రీతి. ఎప్పుడు పరమాత్మలో ప్రీతి వస్తుందో అంతవరకు వాడి శరీరం ఉండాల్సింది. వారు చేసినట్టు ఎవరు చేయలేదు.
ఏ సంప్రదాయంలో లేదు. ఎందుకు? స్నానం చేయాలన్న కూడా శ్రీ భగవదాజ్ఞ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ఎక్కడుంది? ఏ ఏ సంప్రదాయం? ప్రతి ఒక్క కర్మకు భగవాన్ ఏవ సునియామ్య స్వరూపస్థితి ప్రవృత్తి సుడే కరిదే అనేనాత్మనాకర్తరాజుకి శోభని ద్వారా అతనికి ప్రయోజన పరమృదారుడికి చెప్పి సుడు కూడా స్నానాఖ్యం కర్మ సుప్నే సుప్రీతే సైమే భక్తి కారితవాన్. ఏ సంప్రదాయం ఉన్నది? ఇక్కడ అనే దేవుడు ఋషభదేవుడు అంటున్నారు. ఋషభదేవుడు సాక్షాత్ ప్రమాణం చెంది 24 అవతారంలో ఒక కళావతారు. వారే జైన సంప్రదాయానికి ప్రవర్తకులు. దిగంబర జైన్స్ ఉన్నారు కదా, ఈయనే దిగంబరుడు ఋషభుడు ప్రారంభం. అంటే ఆయన చెప్పినది వీళ్ళు ఆలోచించుకుంటా వాడు ఏమన్నారో వినిపించుకోకుండా దిగంబరంగా ఉంటేనే సిద్ధి అనుకున్నారు. అది మాత్రం తీసుకున్నారు. ఆయన పరమాత్మ ధ్యానంలో ఎప్పుడు సిద్ధి ఎలా ఉండాలి, భగవద్ ధ్యానపరుడుగా ఉండాలి అని తన జీవితాన్ని గడిపి ఆ ఒక ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఆయన వస్త్రం చిత్రం ఏం పెట్టుకోలేదు. ఆయన శుకాచార్యుల ఆయన కృష్ణ భక్తుడు, కృష్ణ ప్రేమి, కృష్ణ ప్రేమలో మునిగేవారు కాబట్టి ఋషభదేవుడు వస్త్రం వేసుకుని వీరు అనుకున్నారు వస్త్రం ఎక్కకపోతే మనం కృష్ణ ప్రేమి అయిపోతాం. అది ఎట్లా? రివర్స్. భగవద్భక్తి వల్లనే ఆయన వస్త్రం తొడుకోలేదు. భగవద్ ప్రేమలో మునిగి ఉన్నారు కాబట్టి శుకాచార్యుల వస్త్రం, వాళ్ళకి వస్త్రం అనవసరం. దిక్ అంబరం, దిక్కే అంబరం, ఈ దిక్కే వస్త్రం, దిగ్గంబరం. ఓ వస్త్రం లేకుండా ఉంటేనే పరమాత్మ మనకు వస్తారనుకుంటున్నాను. అజ్ఞానము. ఆయన అంటున్నారు ఇక్కడ ఈ ఒక అజ్ఞానం వల్ల ఈ ఆత్మ మరీ కర్మలు చేస్తూ జన్మ మృత్యులో తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రీతీర్ణ యావన్ మయి వాసుదేవే, వాసుదేవుడిలో ప్రీతి సఖ్యం లేకపోతే అంతవరకు తిరగాల్సిందే. ప్రీతి అంటే ఇక్కడ ఏదైనా ఉండొచ్చు కదా, ప్రీతి అంటే ఏ విధంగా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా సఖ్యంగా అంటున్నారు అనేది ప్రేమ, సఖ్యం, వాత్సల్యం అన్ని ఉన్నది, మాధుర్యం. ప్రీతి అంటే ఎన్నో ఉన్నది అనుకోండి, దాంట్లో ఒక అర్థం దీంట్లో సఖ్యాన్ని తీసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. అంటే భగవంతుడి పైన ప్రీతి చాలా కష్టం. దానికి ఏం చేయాలి అనేది వచ్చే వారం రేపు చూడబోతున్నాం. రేపు వేదాంత ఉత్తర నక్షత్రం ఆత్మ నివేదనలో చూడబోతున్నాం. శరణాగతి రేపు వస్తుంది, అదే కలిసి వస్తుంది. సంజ ప్రగతియే తందరులోన్ వాడియే. మరి పరమాత్మ మనం చేసే ప్రతి ఒక్క పనికి సంతోషిస్తున్నాడా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండే. నేను చేస్తాను. ఐ డూ ఎక్స్పెరిమెంట్స్ బికాస్ ఐఎమ్ ఏ టెక్నాలజిస్ట్. ఐ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఐ గో బై టెక్నాలజీ. నేను ఈ కర్మ చేశాను, దానికి ఫలితం వస్తుందా లేదా అని చూస్తాను, అడుగుతాను పెరవాళ్ళని. ఎఫ్సిసిలో తెలుగు ఉపన్యాసం ప్రారంభించాం, నవవిధ భక్తి ప్రారంభించాం. నువ్వు అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి నువ్వు సంతోషిస్తానని. ఎవ్రీ డే వీ మస్ట్ నో దట్ యు ఆర్ హ్యాపీ, యూ షుడ్ షో దట్ ఇన్ సమ్ వే అని అడుగుతాను పరమాత్మని. చూడండి రేపు స్వామి దేశంతో నక్షత్రం కరెక్ట్ గా ఆత్మ నివేదన వచ్చింది. నేను ప్లాన్ చేయలేదు, సత్యంగా సత్యం సత్యం మనస్ సత్యం. ఐ డోంట్ ప్లాన్ దట్ టుమారో ఇట్ షుడ్ బి ఆత్మ నివేదన, బట్ ఇట్ కమ్స్ ఆత్మ నివేదన. ఐ డోంట్ ప్రిపేర్. ఎందుకు వస్తుంది? ఆయన సంకల్పం అది. నేను ఐఎమ్ హ్యాపీ విత్ ది సత్సంగం. ఈ గోష్ఠి వల్ల నీకు రేపు ఆత్మ నివేదన గురించి ఉపన్యాసం చేయాల్సిన ఒక భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను అని ఇస్తున్నాడు పరమాత్మ నాకు. సో మై ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ గ్రోస్ స్టెప్ బై స్టెప్, మోర్ అండ్ మోర్. ఇట్ గెట్స్ ఆంప్లిఫైడ్ మల్టీఫోల్డ్. పరమాత్మ చూపు అందరికీ, నేను మాత్రం నేషనే నిరయంత మీరేం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జీవికి పరమాత్మ చూపిస్తాడు. నేను సంతోషిస్తాను నీ కర్మ వల్ల. ఈ కర్మ వల్ల నాకు కోపం వస్తుంది, పరమాత్మ నాకు కోపం వస్తుంది అని ఎక్కడ చూపిస్తున్నాడో అది పాపం. నేను సంతోషిస్తున్నానైనా ఈ పని వల్ల అంటే అదే పుణ్యం. మనకు పుణ్యం వద్దు, పాపం వద్దు, భగవత్ ప్రీతి చాలు. ఈ ఎఫ్సిసిలో ఉండడమే చాలు, నాకు ప్రీతిని ఇవ్వునైనా అని ప్రార్థిస్తే పరమాత్మ ప్రీతిని ఇస్తాడు. మనకు ప్రీతిని పరమాత్మ ఇస్తున్నాడు. నేను సంతోషంగా ఉన్నాను, నీతో సఖ్యంగా ఉన్నాను, నీకు వాత్సల్య భావంతో ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలా చూపిస్తాడు పరమాత్మ? ఒకే మార్గం. ఏమిటి? మనం ఏదో ఒక చదువుతూ ఉంటాం, ఏదో ఆర్టికల్ చదువుతూ ఉంటాం, ఏదో ఉపన్యాసం వింటాం. ఇప్పుడు కళ్ళలో నీరు 2 డ్రాప్ వచ్చిందంటే పరమాత్మ మనల్ని ముట్టుకొని నేనున్నాను పక్కన. తవ కథామృతం తప్త జీవనం
బృందావనంలో చక్కగా పడతారు. కవి బిరీడితం కల్మష ఎలా వస్తుంది ఆ భక్తి, ప్రేమ భక్తి ఎలా వస్తుంది? శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతి తే భూరిదా జన. అలా పాడతారు ఈ రాగంలో. ఆ బృందావనంలో బ్రజభూమిలో ఒకసారైనా వెళ్ళరండి. బ్రజభూమి రాధ పిలవాలి మనకు. రాధ పిలిస్తే తప్ప నీలాదేవి రక్తిని అనుగ్రహం లేకపోతే బ్రజభూమి వెళ్ళలేము. రాధే బృందావనేశ్వరి. ఎందుకు వెళ్ళాలి? బ్రజభూమిలో ఒక్కసారైనా వెళితే ఆ ప్రేమ భక్తి అంటూ తెలుస్తుంది. ఆ ఒక రజస్సు, బృందావన రజస్సు ఉన్నది. వెళ్ళలేని వారు ఆ రజస్సును స్వీకరించండి, తలపని వేసుకోండి, నోట్లో వేసుకోండి. పుష్టి మార్గంలో ప్రతిరోజు వల్లభాచార్య శిష్యులు నిష్ఠగా ఉండేవాళ్ళు నిత్య కర్మానుష్ఠానంలో ఆ ఒక బ్రజభూమి రజస్సు, ఆ మట్టిని తీసుకుని నోట్లో కొద్దిగా వేసుకుంటారు. ఆ భక్తి పొంగుతుందండి. యు వాంట్ ఫౌంటైన్ ఆఫ్ భక్తి ఇన్ యువర్ హార్ట్, కమ్ అవుట్ లైక్ ఎ ఫౌంటైన్. ఆ రజస్ కావాలి, ఆ ఒక ధూళి, బృందావన ధూళి కావాలి. వేదాంతి నండిదా సంత రేణవ పద పంకజ రేణవ. ఈ రోజు కూడా గోపికలు భక్తి ఉన్న చోటు బృందావనం కాబట్టి ఆ బృందావన రజస్ అది ఉంటే సఖ్యభావం మనకి సిద్ధిస్తుంది. రేపటి రోజు శరణాగతి, ఈ శరణాగతి కొరకే అవతారం తంజ పరగదే తొందరు వాడియే వేదాంత అవతారం. రేపటి రోజే మనం ఆత్మ నివేదన వచ్చి చూడబోతున్నాం. ఎంత సూక్ష్మంగా చూడాలో అంత పరమాత్మ ఎంత అని గ్రహిస్తే అంత. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ జయ శ్రీ సుదర్శన. జయ శ్రీ సుదర్శన స్వామి. అడియన్ రేపు సౌకర్యం దానే ఉపన్యాసಕ್ಕೆ సౌకర్యం అనుకున్నాను. భాగ్యం ఇటువంటి వాళ్ళతో ఉండడమే భాగ్యం.